రైతుల పంట పొలాలకు వెళ్లే దారిని కొందరు ఆక్రమించుకొని కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ ధర్నాకు దిగిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని వెల్లుల్ల రోడ్లో గల ఎస్ఆర్ఎస్పీడి 32 కాలువను ఆనుకొని సర్వే నంబర్ 1094లో నిర్మిస్తున్న మేఘనా వెంచర్ 40 ఫీట్ రోడ్ నుండి మల్లెతోట వరకు లింక్ రోడ్డు ఇవ్వాలని, హనుమాన్ నగర్ కాలనీ వైపు నుండి D32 కాల్వ వైపు సీసీ రోడ్డు నిర్మించి రైతులకు సౌకర్యం కల్పించాలన్నారు. కానీ ఇప్పటికే హనుమాన్ నగర్ కాలనీ ఎస్ఆర్ఎస్పీ కాల్వ D32ను ఆనుకొని అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ ధర్నాకు దిగామని అన్నారు. పేరు పెద్ద చెరువుకు అధ్యక్షుడు అప్పుడు అయితే దీన్ని ఏంలా వెంకటి అక్కడ దాకా ఇచ్చుకుంటారని చెప్పింది నాకు. ఈ గడ్డ తప్ప ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ప్లాట్లు ఎత్తా అని చెప్పింది. ఆయన చనిపోయింది పాప. కుర్మా నర్సయ్య అని ఉపాధ్యక్షుడు ఉండే అని నన్ను ఇద్దరిని ఇచ్చింది. ఇచ్చి మీరు చెప్పినట్టు చేస్తామని కూడా చెప్పింది. వాళ్ళు చనిపోయాను, మళ్ళీ వీళ్ళకుంటూ వేసింది. ఎవరికి ఇచ్చారు? అది ఎవరికి ఇచ్చారు? మళ్ళా భూమిలోకేనా? వెంకటి ఇస్తా అని చెప్పిండు, పట్టేదా ఇస్తా అని చెప్పిండు అన్నాడు. విషయం ఏంటంటే పురాతనం నుండి ఎస్ఆర్ఎస్పి D32 కాల్వ అనేది ప్రవహిస్తుంది. అది రామ్నగర్ వైపు నుంచి హనుమాన్ నగర్ వైపు వస్తుంది. అయితే రామ్నగర్ వైపు కాల్వని ఏం చేసిందంటే వాటర్ రాకపోవడం వల్ల దాన్ని డ్రైనేజ్గా సీసీ రోడ్గా అభివృద్ధి చేసిండు. కానీ హనుమాన్ నగర్ వైపు కాల్వని కొందరు అక్రమార్కులు కబ్జా చేసి ఇల్లు కడుతుండ్రు. సో దాన్ని కూడా మేము సీసీ రోడ్ చేస్తారు కావచ్చు అని ఊహించినాం. కానీ ఈలోగా అది కబ్జాకు గురై ఇల్లు కట్టడం చేస్తున్నారు. దీనికి అధికారులకు చెప్పలేరా మీరు? చెప్పినాము. మేము గత 6 నెలల నుంచి మున్సిపల్ కమిషనర్, ఈపీఓ, ఎస్ఆర్ఎస్పీ అధికారులు, ఆర్డీఓ సార్, కలెక్టర్ గారిని కూడా కలిసినాము. దగ్గర ఒక 10 సార్లు ప్రజావాణిలో వినతి పత్రాలు కూడా ఇచ్చినాము. ఎన్ని రోజుల కింద? 6 నెలల నుంచి జరుగుతుంది. గత 10వ నెలల ఆర్డీఓ గారు సివియర్ యాక్షన్ తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్, టీపీఓ మరియు ఎస్ఆర్ఎస్పీ అధికారులకు చెప్పారు. అక్కడ అక్రమంగా వేసిన వెంచర్ కూడా దించారు. అక్కడ నుంచి రైతులకు రోడ్డు ఇవ్వట్లేదని 40 ఫీట్ రోడ్ మేఘనా వెంచర్ వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసి 40 ఫీట్ రోడ్ వేశారు. కానీ ఆ 40 ఫీట్ రోడ్ని రైతులకు ఇవ్వలేదు. సో ఇక్కడ మాకు ఏమవుతుందంటే ఎస్ఆర్ఎస్పీ D32 నుంచి రోడ్ రావట్లేదు, అలాగే వెంచర్ నుంచి రోడ్ రావట్లేదు. టీపీఓ గారి దగ్గరికి వెళ్తే మాకేం సంబంధం లేదు, ఇటు ఎస్ఆర్ఎస్పీ D32 కాలువ పైన అధికారాలన్నీ ఎస్ఆర్ఎస్పీ వాళ్ళకే ఉంటాయని చెప్పి అటు తిప్పుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ వాళ్ళకి చెప్తే మాకు ఎన్ఓసి ఇవ్వకుండా వాళ్ళ ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కాలువ అంతా కబ్జా అయినాక మా దగ్గరికి పంపిస్తున్నారని ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు అంటున్నారు. ఎంఆర్ఓ మేడం అయితే అక్కడ అసలు కాలువనే లేదు, పురాతనంలో కాలువ